జర్నీ విత్ ద టైగర్ కథలోకి స్వాగతం. కథలోకి వెళ్ళిపోదాం. ఇంత దట్టమైన అడవిని ఎప్పుడైనా చూసావా? నేనైతే ఎన్నడూ చూడలేదు అన్నాడు ఫారెస్ట్ ఆఫీసర్ మోహన్ భగత్. మాకిది అలవాటే సార్, చాలా దట్టమైన అడవిలోనే నేను పనిచేశాను అన్నాడు బీట్ ఆఫీసర్. కమల్, మోహన్ ఇద్దరు బండి వెళ్ళినంత దూరం వెళ్ళి ఆ పైన బండిని పక్కనే పెట్టేసి నడక ప్రారంభించారు. వాళ్లకు అడుగడుగునా ఎన్నో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. రోజు వాళ్ళిద్దరూ అడవిని చూసేవాళ్లే. కాకపోతే తమకు తెలిసిన దారి వెంట చూసే అడవి వేరు, ఏ దారి లేకుండా అడవిలోకి చొచ్చుకు వెళ్ళడం వేరు. ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి అడుగు ఒక సవాల్ను విసురుతూనే ఉంది. ఒక్కోసారి ఎన్నో శబ్దాలు మనకక్కడ ఆహ్లాదాన్నిస్తాయి, మరోసారి చిక్కని నిశ్శబ్దం మనకు భయాన్ని కలిగిస్తుంది. ప్రతి చోట ఏదో ఒక కదలిక జరుగుతూనే ఉంటుంది. ఆ కదలిక గాలిదే కావచ్చు, ఆకులదే కావచ్చు, లేదా ఆ జంతువులదే కావచ్చు. ఏదైనా కానీ ఒక ముప్పు మనతోనే ఉంటుంది. వాగులో ఈదటం ఎంతటి గజ ఈతాడికైనా ఎంతటి కష్టమో, అడవిలో దారిని కనుక్కుంటూ వెళ్ళడం, తిరిగి అదే దారిలో రావడం ఎంతటి ఆఫీసర్కైనా కష్టమే. ఒకచోట కాస్త సేద తీరుదామని భగత్ మరియు కమల్ ఓ పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నారు. నువ్వు కాసేపు పడుకోవయ్యా అన్నాడు భగత్. నో సార్, అడవిలో ఒకరు పడుకుంటే మరొకరు కాపలా ఉండాలి, అయితేనే అడవిలో మనం బ్రతకగలుగుతాం అన్నాడు కమల్. మోహన్ భగత్ నవ్వుకుంటూ, భలేవాడివి, నేనైతే పడుకుంటాను అని పడుకున్నాడు. అలా ఉరగ్గానే అలా నిద్ర పట్టేసింది మోహన్ భగత్కు. కమల్ మాత్రం చుట్టూ గమనిస్తున్నాడు. శబ్దం క్రమంగా వస్తోంది. శబ్దం వస్తోంది అంటే అంతా సక్రమంగా ఉన్నట్టే లెక్క. చుట్టుపక్కల పిచ్చుకలు కీచురాళ్ళు చేస్తున్నాయి శబ్దాన్ని. గాఢ నిద్రలోకి భగత్ వెళ్ళిపోతే కమల్ మాత్రం పక్కనే ఉన్నటువంటి ఎండుగడ్డినంతా సేకరించి ఓ కర్రకు గట్టిగా చుట్టేశాడు. ఒక్కసారిగా చుట్టుపక్కల నిశ్శబ్దం ఆవహించింది. ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు కమల్. అప్పటిదాకా శబ్దం చేస్తున్న కీచురాళ్ళు, పక్షులు తమ శబ్దాన్ని ఆపేశాయి. కమల్ వెంటనే తన ప్యాంటు జేబులో చేయి పెట్టాడు. అనుకున్నట్టుగానే పొదల మాట నుంచి ఓ పెద్ద ఎలుగు వాళ్ళ వైపు పరిగెత్తుకు రాసాగింది. అది చేసిన శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు భగత్. భయపడకండి, అలాగే నిలబడండి అంటూ తన జేబులోంచి లైటర్ తీసి తన చేతిలో ఉన్న కర్రకి ముట్టించాడు కమల్. ఒక్కసారిగా అగ్గి వెలిగేసరికి ఆ ఎలుగు బెదిరిపోయింది. మరింత పెద్ద శబ్దం చేస్తూ మరోవైపుకు పారిపోయింది. అంత చల్లటి గాల్లోనూ భగత్కు చెమటలు పట్టేశాయి. తనతోనే ఉన్న మామూలు బీట్ ఆఫీసర్ ఇంత వేగంగా ప్రతిస్పందించడాన్ని చూసిన భగత్ ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా మెడ మీద చేతులు వేసుకున్నాడు. అప్పుడు తెలిసింది తను భయపడ్డాడని, తన చేతికి అంటిన చెమటల ద్వారా. తర్వాత ఏం జరిగిందో థ్రిల్లింగ్ స్టోరీలో వింటూ